నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఆయన ప్రకాశం భవన్లో సమీక్షించారు రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను తమకు అందించాలని కలెక్టర్ చెప్పారు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల్లో జాగ్రత్త వహించాలని అన్నారు ఓటర్ల క్లెయిమ్స్ త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు థర్డ్ జెండర్స్ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఓటర్లుగా నమోదు చేయాలని అన్నారు గిరిజన సమూహాలకు సంబంధించి పిఓఐటిడి శ్రీశైలం వారి నుంచి వివరాలు తెప్పించి ఆ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఓటర్లుగా నమోదు చేయాలని కోరారు జీరో డోర్ నెంబర్లు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఈఆర్ఓలు సెక్టార్ ఆఫీసర్లు కలిసి పరిశీలించాలని అన్నారు ఈ నెల 10న కలెక్టర్లతో కేంద్ర ఎన్నికల కమిషనర్ విజయవాడలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నందున జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పూర్తి వివరాలను సమగ్రంగా రూపొందించాలని ఆదేశించారు కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా వైసీపీ నుంచి దామరాజు క్రాంతికుమార్ ఇతర పార్టీల నుంచి స్వరూప్ రసూల్ గుర్రం సత్యనారాయణ రఘురాం ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఈఆర్ఓలు పాల్గొన్నారు Zero and junk characters place success. 10,000 15,000 10% extras of 80,000 But still 1.75 lakh total forms additional handle chestam. Last elections appudu kuda election year lo 2019 appudu 3.5 lakh forms vallu chesaru. Normal year lo anta undadu. Election year chesam, but this time we have handled around 5.25 lakh forms, almost 1,75,000 forms more than the previous election year. Okay, so that lo una penalty only 8,30 undi adi kuda reasons which we are not able to do it oka migilina constituencies depend ayin vallu cheyalekotunna. So అది కూడా స్లోగా డిస్పోజల్ అవుతుంది ఒకటి అక్కడ క్లియర్ చేసినప్పుడు ఆ ఈఆర్ఓస్ పంపించండి ఎక్స్చేంజ్ జరుగుతుందా ఈఆర్ఓ గ్రూప్ లో పెడుతున్నారు సార్ వాళ్ళు పెడుతున్నారు సార్ మనం పెడుతున్నాం సార్ వాళ్ళ ఎండ్లో క్లోజ్ అయితే మాకు కూడా క్లోజ్ అవుతుంది సో ఇది ఏదైనా ఫైనల్ డేట్ చెప్పవచ్చా ఎప్పటికి 8:34 క్లోజ్ అవుతుంది దీనిలో డబుల్ కరెక్షన్స్ సేమ్ ఇది కూడా ఉందా ఫామ్ 8 కూడా మెజారిటీ ఉంటుందా ఫామ్ 8 సార్ ఫామ్ 7 అండ్ ఫామ్ 7 కూడా ఉంది ఫామ్ 7 31 ఉంది ఇప్పుడు ఈ వరకు ఎంత ఉందమ్మా 31 కదా ఓకే సో దీని తర్వాత ఈ 9/12 తర్వాత ఇప్పుడు దాకా 9/12 నుంచి లాస్ట్ 1 మంత్ లో మనం కలెక్ట్ చేసిన అప్లికేషన్స్ దాంట్లో 23,389 సో ఇది కొంచెం మేజర్ పెండెన్సీస్ ఉన్నాయి దాదాపుగా 17,000 పెండెన్సీస్ ఉన్నాయి 23లో మళ్ళీ 5,000 6,000 వరకు మనకి డిస్పోజల్ అయింది ఈ డిస్పోజల్స్ ఎప్పుడు చేస్తారు మనం అట్లీస్ట్ కమిషన్ రివ్యూ వెళ్ళడానికి ముందు క్లోజ్ చేయాలి క్లోజ్ చేయగలుగుతామా ఏంటి ఈఆర్ఓ విల్ బి ఏబుల్ టు డూ యూ హ్యావ్ మార్కాపూర్ హ్యాస్ అరౌండ్ 1,700 ఫార్మ్స్ పెండెన్సీ సో వీ హ్యావ్ అనదర్ 1 వీక్ టైమ్ టు డిస్పోజ్ దిస్ నగరంలోని 18వ డివిజన్లోని వెంగముక్కలపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని మేయర్ గంగాడ సుజాత పరిశీలించారు గత కొంతకాలంగా అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె నిర్వహిస్తున్నారు ఇదే అదునుగా చూసుకుని గుర్తు తెలియని వ్యక్తులు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించి ఏమీ లేకపోవడంతో వెనుతిరిగారు స్థానిక సచివాలయ మహిళా పోలీస్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులు మేయర్కు ఫిర్యాదు చేయగా మేయర్తో పాటు తాలూకా సిఐ భక్తవత్సల్ రెడ్డి సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీసు అధికారులకు సమాచారం అందజేసి రాత్రిపూట గస్తీ నిర్వహించాలని అన్నారు ఎవరు
తాగేసి కొత్తగా వచ్చారు ఉద్యోగానికి అసలు మిస్ అయ్యేది డ్యూటీ ఉన్నాడు మా కోవిడ్ డోర్కి ఉండే ఆత్మాసాలు బడికే ఉన్నారు ఏదంటే వాళ్ళ గీతలు నేను సచివాలయం దాకా వెళ్ళొస్తాను మీరు ఉండండి సిఐ గారు చూసి నేను నైట్ టైం ఎవరిని పిల్లలకి చదివేం లేదా చదివించేది ఏం లేదా పంచాయతీ హయాంలో కట్టింది మేడం. నాకు ఇప్పుడు 10 సంవత్సరాలు మేడం. అదే రా 20 ఏళ్ళు 10 సంవత్సరాలు పెంచిన పెన్షన్తో జిల్లాలో 2.47 లక్షల మందికి ప్రయోజనం చేకూరిందని, గతంలో పంపిణీ చేసే దానికంటే అదనంగా 6.5 కోట్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. వైఎస్ఆర్ పింఛన్ కానుక పెంపుదల కార్యక్రమాన్ని కాకినాడలో సీఎం వై జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమానికి అనుబంధంగా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మేయర్ గంగాడ సుజాతతో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు పింఛన్ నగదుతో పాటు నియామక పత్రాలు అందజేశారు. పింఛన్ను 2250 నుండి దశల వారీగా పెంచుకుంటూ 3000 రూపాయలకు పెంచడం జరిగిందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 18 రకాల పింఛన్లు పొందుతున్నారని, వారిలో 8 విభాగాలకు చెందిన 2.47 లక్షల పింఛన్లకు నగదు పెంచడం జరిగిందన్నారు. జిల్లాలో కొత్తగా 3731 మందికి పింఛన్లు అందుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి నెల వాలంటీర్ ద్వారా 88 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, ఎస్వి కార్పొరేషన్ డైరెక్టర్ రవిబాబు, గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. జే అంజమ్మ కృష్ణారెడ్డి గారు ఎన్హాన్స్డ్ పెన్షన్ స్కీము ఇవాళ జనవరి 1 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రవేశపెట్టారు. ఇవాళ 3వ తారీఖు కాకినాడలో ఒక పెద్ద ప్రోగ్రాంలో ఈ లాంచ్ చేయడం జరిగింది. మన 2019 నుంచి ఇప్పుడు దాకా చూస్తే 2250 నుంచి మొదలు పెట్టేసి ఇవాళ 3000 రూపాయలకి మనం పెంచి ప్రతి ఒక్క పెన్షనర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో దాదాపుగా 18 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఈ ఎన్హాన్స్మెంటు 8 డిఫరెంట్ కేటగిరీస్కి వర్తిస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్, సింగిల్ ఉమెన్ పెన్షన్స్, ఏఆర్టీ ఉమెన్స్, కాబ్లర్స్, వీవర్స్,
టాడీ టాపర్సు, ఇట్లా ఒక 8 డిఫరెంట్ కేటగిరీస్కి వర్తిస్తుంది. ఈ ఎన్హాన్స్డ్ పెన్షన్స్ ముందు తర్వాత చూస్తే మన జిల్లాలో దాదాపుగా 68 కోట్లు ప్రతి ఒక్క నెలలో మనం పంచిపెట్టడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఈ ఒక 6.5 కోట్లు అడిషనల్గా మన పెన్షనర్స్కి ప్రతి నెలలో మనం ఇవ్వడానికి ఉన్నాము. దాంట్లో 22,47,000 మంది ఇప్పుడు లబ్ధిదారులుగా ఉన్నారు. దీంతోపాటు ఒక 3,713 కొత్త పెన్షనర్స్ కూడా ఈసారి యాడ్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పెన్షనర్స్కి లబ్ధిదారులుగా అప్లై చేసేసి వాళ్ళకి కూడా ఈ జనవరి 1 నుంచి వాళ్ళకి కూడా ఈ ఎన్హాన్స్డ్ పెన్షన్స్ కొత్తగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన జిల్లాలో చూస్తే మొత్తం పెన్షనర్ సంఖ్యలో లెక్కల్లో 2,97,000 మంది దాదాపుగా పెన్షనర్స్గా ఉన్నారు. వాళ్ళకి ప్రతి నెలలో మనం దాదాపుగా 88 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి మన వాలంటీర్ సంస్థ ద్వారా ప్రతి 1 తారీఖు మనం పంచడానికి ఉన్నాము. ఖచ్చితంగా ఇవాళ పెన్షనర్స్ అందరూ కూడా డిఫరెంట్ పెన్షనర్స్ కూడా ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారిలో చేసిన కాకినాడ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఇక్కడ కలెక్టరేట్ నుంచి వాళ్ళు కూడా చూడడం జరిగింది. ఈ కార్యక్రమం కింద స్థాయిలో సచివాలయం వరకు ఆర్బీకే స్థాయిలో సచివాలయంలో ఉంటున్న సిబ్బందులు అక్కడ ఉంటున్న పెన్షనర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రి వారు ఇచ్చిన ప్రసంగాన్ని వాళ్ళు విన్నారు. వాళ్ళందరూ కూడా ఆనందదాయకంగా వాళ్ళు ఉంటున్న కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెన్షనర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి వాళ్ళు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. 2024లో జరగనున్న ఎన్నికల నిర్వహణలో భాగంగా మాజీ సైనికుల సేవలను కూడా వినియోగించుకోనున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారి తెలిపారు. ఆసక్తి కలిగిన మాజీ సైనికులు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు తమ సమ్మతిని జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో తెలియచేయాలని అన్నారు. ఈ మేరకు తమ హయ్యర్ అఫీషియల్స్ నుంచి తమకు ఆదేశాలు అందాయని రజనీ కుమార్ తెలిపారు. 12,000 మందికి పైగా ప్రకాశం జిల్లాలో మాజీ సైనికులు ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వహించేందుకు ఆసక్తి కనబరిస్తే తెలియచేయాలని అన్నారు. ప్రకాశం జిల్లాలో సైనిక సంక్షేమ భవనానికి స్థల సేకరణ కోసం ఒంగోలు నగర కార్పొరేషన్లో తీర్మానం చేయడం జరిగిందని, త్వరలో కలెక్టర్ ఆదేశాల మేరకు సంక్షేమ భవన నిర్మాణం స్తూప నిర్మాణం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్తే అండి. గౌరవ జిల్లా ఎస్పీ గారు మరియు సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు 2024 జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో మరి ఎలక్షన్ డ్యూటీ చేయటానికి ఆసక్తి కలిగినటువంటి మాజీ సైనికులు తమ పేర్లను జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లో నమోదు చేయించుకోవాల్సిందిగా కోరటమైనది. ఈ ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి 50 సంవత్సరాల లోపు వయసున్నవారు మరి ఆసక్తి కలిగిన వారు తమ పేర్లని నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ సంక్షేమ విభాగానికి వచ్చేసి ప్రధానమంత్రి స్కాలర్షిప్ని జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పొడిగించారు. మరి రేపటితో ఆఖరు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ సైనిక్ భవన్ సైట్ అలాట్మెంట్ విషయము మున్సిపల్లో రిజల్యూషన్లో తీర్మానం ఆమోదించడమైనది. త్వరలో సైట్ కూడా మనకి అలాట్ అవుతుందని గౌరవ కలెక్టర్ గారు తెలియజేసి ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనువైన కళాశాలలను పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. టంగుటూరు మండలం ఒల్లూరు పరిధిలోని రైజ్ ప్రకాశం, రైజ్ గాంధీ కళాశాలను ఎస్పీ మల్లికా గారితో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. కళాశాలలో స్ట్రాంగ్ రూముల ఏర్పాటు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన మ్యాప్లను పరిశీలించారు. రైజ్ ప్రకాశంలో 37 తరగతి గదులు, రైజ్ గాంధీలో 17 తరగతి గదులు, పాలిటెక్నిక్ కళాశాలలో 12 తరగతి గదులు అందుబాటులో ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్స్ కలెక్టర్కు వివరించారు. కళాశాలలోని తరగతి గదులను ఎస్పీ మల్లికా గార్గ్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. గత 2 ఎన్నికల్లో కూడా రైజ్ కళాశాలలోనే స్ట్రాంగ్ రూమ్తో పాటు కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి భద్రపరిచేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించి ఎన్నికల కమిషన్కు నివేదిక అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, పట్టణ డిఎస్పీ నారాయణ స్వామిరెడ్డి, ఒంగోలు, టంగుటూరు తహసీల్దార్లు మురళి, సంజీవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జనరల్ ఎలక్షన్స్ కావాల్సిన ఇక్కడ ఉంటున్న అదర్ కాలేజెస్ కూడా చూస్తున్నాము. బట్ గత 2 ఎలక్షన్స్లో కూడా ఇదే స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్గా పెట్టిన పరిస్థితిలో సేమ్ లొకేషన్స్ నేను ఎస్పీ గారు కలిసి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇక్కడ ఉంటున్న క్లాస్ రూమ్స్ అండ్ ఎక్కడెక్కడ క్లాస్ రూమ్స్ కలిపి కౌంటింగ్ హాల్స్ పెట్టవచ్చు, ఎక్కడెక్కడ స్ట్రాంగ్ రూమ్స్ పెట్టవచ్చు, చుట్టూ పెరిమీటర్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది అండ్ యాక్సెస్ మనకి మిగిలిన కాన్స్టిట్యున్సీస్ నుండి వచ్చినప్పుడు ఈ ఈవీఎంస్ అండ్ పోల్డ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనం తీసుకొచ్చేసి పెట్టినప్పుడు మెయిన్ హైవే నుంచి ఇక్కడ ఎలా రావాలి, యాక్సెసిబిలిటీ ఫర్ అదర్ కాన్స్టిట్యున్సీస్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ కూడా డీటెయిల్గా చేయడం జరిగింది. ఇవాళ మేనేజ్మెంట్ as well as ప్రిన్సిపల్స్ ఇద్దరు కూడా మనతో ఉన్నారు. అండ్ ఇక్కడ ఉంటున్న వాళ్ళ అకాడమిక్ ఇయర్, అకాడమిక్ బ్లాక్స్ అండ్ అదర్ లొకేషన్స్ ఎట్లా వాడుకోవాలి, హౌ టు మేనేజ్ దేర్ అకాడమిక్ సెషన్స్ విజ్ అవర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఫైనల్గా ఇది అన్నీ ఆలోచన చేసేసి ఒక ఫైనల్ డెసిషన్స్ వాళ్ళకి ఇంటిమేట్ చేసేసి ఈ ప్రమిసెస్ రిక్వెషన్స్. స్త్రీలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే అని బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ యోగ యాదవ్ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని భాగ్యనగర్లోని ఆమె విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనాడు సమాజంలో ఉన్న ఎన్నో సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి సావిత్రిబాయి పూలే అని యోగ యాదవ్ అన్నారు. దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు కూడా సావిత్రిబాయి పూలే అని అన్నారు. బాలికా విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని కన్వీనర్ సెగ్గం శ్రీనివాసరావు అన్నారు. సమాజంలోని అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా ఆమె ఎంతో కృషి చేశారని అన్నారు. శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ రోజున సావిత్రిబాయి పూలే గారు ఈ సంఘంలో జరిగేటువంటి అరాచకాలని రూపుమాపే విధంగా ఆ రోజుల్లోనే బాల్య వివాహాల చట్టాన్ని రద్దు చేయాలని, వితంతువులకు, స్త్రీలకు, అణగారిన వారి పక్కన నిలబడి ఈ దేశంలో ప్రప్రదంగా మహిళా టీచర్గా ఉండి సంఘంలో ఉన్నటువంటి అనేక పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి తల్లిదండ్రులు లేని ప్రజల్ని ఆ విధంగా శూద్రుల్ని దగ్గర చేసి అంటరానితనాన్ని మరి దగ్గర రానియకుండా మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా పోరాడి కొన్ని వేల మందికి రోజు అనాథాశ్రయాలు ఏర్పరిచి కొన్ని స్కూల్స్ పెట్టి ఎంతోమంది స్త్రీలకు అదేవిధంగా అభాగ్యులకు ఎంతోమందికి విద్య నేర్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరైనా అంటే ఆయన ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఆమెకు ఈ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమం ఇక్కడ మనం ఒంగోలు భాగ్యనగర్ జరుపుకుంటా ఉన్నాము. వారు చాలా గొప్ప సంస్కర్త. వారి 9వ ఏటనే వివాహం అయిన తర్వాత వారి భర్త ఆధ్వర్యంలో చదువుకున్న తర్వాత ఒక స్కూల్ని పాఠశాలని ఏర్పాటు చేసి ఆ వేళ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆ స్కూల్ నిర్వహించాలంటే ఆమె 2 చీరలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. కారణం ఏంటంటే దారిని వెళ్ళేటప్పుడు పేడ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు. ఒకవేళ అవసరమైతే బట్టలు చిప్పుతారనే ఉద్దేశంతో కూడా 2 చీరలు తీసుకుని వెళ్ళేవాడు అనమాట. ఆ రకంగా ఆనాటి సాంఘిక పరిస్థితులు అలాగ ఉండేవి. మహిళల్ని విద్యావంతులు చేయాలనే సదుద్దేశంతో మన భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి బాలికలను ఉన్నత చదువులు చదివించడమే కాకుండా వితంతు వివాహాలను కూడా ప్రోత్సహించారు వాళ్ళు. అలాగే అనేకటువంటి సాంఘిక దుష్ప్రచారాలని వాళ్ళు నిర్మూలించడానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా సావిత్రి పనిచేశారు. అటువంటి గొప్ప మహిళ సావిత్రి గారి
ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్లో ఏర్పాటు చేసిన రేమాండ్ షోరూమ్ను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు సిద్ధా సుధీర్ కుమార్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన సిద్ధా సుధీర్ కుమార్ను రేమాండ్ షోరూమ్ నిర్వాహకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. నూతన వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం షోరూంలో ఉంచిన వివిధ రకాల వస్త్రాలను సుధీర్ కుమార్ పరిశీలించారు. ఒంగోలులో రేమాండ్ షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమైన వ్యాపారమని, దినదినాభివృద్ధి చెంది మరిన్ని షోరూంలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు ఆంజనేయులను సుధీర్ కుమార్ అభినందించారు. రేమాండ్స్ లో కొత్తగా రెడీ స్టిచ్ అందుబాటులో ఉన్నాయన్నారు. నగర ప్రజలు, జిల్లా వాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 3O వర్షన్ ను రేమాండ్స్ షోరూం ను ఒంగోలు ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు పిఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. కంపెనీ ఒంగోలు పొటెన్షియాలిటీని దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశం కల్పించిందని, 3O వర్షన్లో అన్ని రకాల మోడల్స్ ఈ షోరూంలో అందుబాటులో ఉన్నాయని ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సౌత్ ఇండియా రిటైల్ మేనేజర్ శ్రీప్రకాష్, ఏపీ ఏరియా మేనేజర్ దుర్గారావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధా సుధీర్ కుమార్ ను రేమాండ్స్ సంస్థ ప్రతినిధులను సంస్థ నిర్వాహకులు సత్కరించారు. ఈరోజు ఒంగోలులోని కర్నూలు రోడ్లో మొట్టమొదటిసారిగా రేమాండ్స్ యొక్క అత్యాధునిక సౌకర్యాలు, న్యూ క్వాలిటీస్తో ఉన్న షోరూమ్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆంజనేయులు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వాడి యొక్క వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, ఇంకా షోరూమ్స్ ఓపెన్ చేయాలని, వారి యొక్క బిజినెస్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు రేమాండ్స్ కూడా రెడీ టు స్టిచ్ వచ్చి చాలా క్వాలిటీగా, మంచి క్వాలిటీతో, ప్రైసెస్తో ఇస్తూ ఉన్నారు. తప్పకుండా కస్టమర్స్ అందరూ వచ్చి విజిట్ చేసి వీరి యొక్క మంచి బిజినెస్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. రేమాండ్స్ షోరూమ్ 3.0 వర్షన్ అని ఇండియాలో వెరీ లిమిటెడ్ షాప్స్ ఉంటాయి. ఇండియాలో ఈవెన్ విజయవాడలో కూడా లేదు ఇప్పటిదాకా. 3.0 వర్షన్ ఒంగోలు ఇక్కడ మంచి పొటెన్షియాలిటీ ఉన్న కస్టమర్లను ఉద్దేశంతో కంపెనీ వాళ్ళు సర్వే చేసి మాకు అవకాశం ఇచ్చారు. దీన్ని మాకు ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సుధీర్ కుమార్ గారు వచ్చి ఓపెన్ చేయటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సార్తో లాస్ట్ టైం 13 ఏళ్ల పాటు కిందట లెనిన్ క్లబ్ షోరూమ్ అని ఓపెన్ చేయించాం సార్తో. వారి ఆశీస్సులు కావాలని, మెండుగా ఉండాలని మీ సార్తో ఓపెన్ చేయించడం జరిగింది. 3.0 వర్షన్ అంటే ది బెస్ట్ క్వాలిటీసే ఉంటాయి. మామూలుగా ఇంపోర్టెడ్ రేమాండ్ ఉంటాయి, అన్ని రేమాండ్సే ఉంటాయి. అప్ టు 40,000 దాకా ఉంటాయి మీటరు. కాబట్టి మంచి మంచి క్వాలిటీస్ కోరుకునే కస్టమర్లకి ఇది మంచి సదవకాశంగా మేము భావిస్తున్నాం. సో వీ నీడ్ ఆల్ సపోర్ట్ ఆఫ్ ఒంగోలు కస్టమర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని మేయర్ గంగాడ సుజాత అన్నారు. 16వ డివిజన్ బాలాజీనగర్ సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందని మేయర్ అన్నారు. ఆశా వర్కర్లు, అర్బన్ హెల్త్ సెంటర్ల డాక్టర్లు ఇంటికి వచ్చి వైద్య పరీక్షలు ఆ డివిజన్లలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వారిని వెంటనే పెద్ద హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, 16వ డివిజన్ కార్పొరేటర్ నాగభూషణం, జాయింట్ కమిషనర్ డాక్టర్ సరళాదేవి, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వాణిశ్రీ, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోహర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దానికి సంబంధించిన మందులు అయితేనేమండి, అలాగే ఇంకా ఫర్దర్గా ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలనుకుంటే మరి దాన్ని కూడా చూపించుకోవడం. ఏంటంటే కంటికి అలాగే హార్ట్ ఈ రెండు వాటికి ఎక్కువ మంది రావడం జరుగుతుంది. అలాగే మనకి ముఖ్యంగా ఈ వెనకబడ్డ ప్రాంతాల్లో జనరల్గా బ్లడ్ చాలా తక్కువగా ఉంటుంది, హెచ్బి. దానికోసమని మరి ఏ రకమైన ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, మనకి ఐరన్ ట్యాబ్లెట్స్ కంపల్సరీగా అందరూ తీసుకెళ్లారు, నేను చూశాను. అలాగే కంటికి సంబంధించి కూడా చాలా వరకు టెస్ట్ చేశారు. అలాగే మరి కొంతమందికి అయితే ఆపరేషన్స్ కూడా రిఫర్ చేయడం కూడా జరిగింది. మెయిన్గా ఎప్పుడు ఎక్కడ ఏ గవర్నమెంట్ చేయలేని విధంగా మరి హార్ట్కి సంబంధించి ఈసీజీలో, ఎందుకంటే పేద ప్రజలు పెద్దగా మనం ఇంట్లో ఉండే కదలలేని పరిస్థితి వస్తే తప్ప హాస్పిటల్ కూడా వెళ్ళే పరిస్థితి కాదు నాకు తెలిసింది. అందువలన ఇక్కడ చాలా వరకు మరి ఈసీజీలు అవి తీసి అందులోనే మనకు ప్రైమరీగా ఏదైతే ఇబ్బంది ఉందో మరి వాళ్ళకి తెలియజేయడము, తర్వాత మరి పెద్ద హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వర్తించే హాస్పిటల్కి వాళ్ళు రిఫర్ చేయడము, కొంతమందికి మరి సర్జరీస్ కూడా చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా జగనన్న ఎంతో ఇంట్రెస్ట్గా, అంటే పేద ప్రజలందరూ కూడా నా ప్రజలు, నేను ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న, ఎలాగైతే పెద్ద కొడుకు పెద్ద దిక్కు అని చెప్పి అందరూ అంటారు, అతను మీ ఇంటి బిడ్డగా నేనున్నాను కనుక మీ అందరికీ, అంటే మీ చదువులు అయితేనేవ్వండి, వృద్ధుల యొక్క పెన్షన్స్ అయితేనేవ్వండి, పిల్లల చదువులు అయితేనేవ్వండి, మన ఆరోగ్యం అయితేనేవ్వండి. చదువుల తల్లి, భారతదేశ మొట్టమొదటి తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలులోని మంచి పుస్తకం షాపు దగ్గర ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆధునిక భారతదేశంలో మహిళలకు, వితంతువులకు, అంటరాని మహిళలకు పాఠశాలలు స్థాపించి విద్య బోధించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చేవల సుధాకర్ రావు అన్నారు. ఆమె పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా పాటించాలని, ఆమె స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు అంటరానితనం, నిరక్షరాస్యత, స్త్రీ విద్య కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ స్టార్ జిల్లా కార్యదర్శి భీమవరపు సుబ్బారావు, కరవది సుబ్బారావు, తోరటి ఆనంద్, దాసరి సుందరం, దళనికోట లక్ష్మీనారాయణ, పివి సుబ్బారావు, తన్నీర్ ఆంజనేయులు, బెల్లంకొండ అశోక్, అద్దంకి వెంకట్రావు, సూర్యకుమారి, ఎం క్రాంతి, శిరీష తదితరులు పాల్గొన్నారు. చదువుల తల్లి ఈ వెలుగై నిలిచిందో చదువుల తల్లి, అక్షర జ్ఞానములేని జీవితాలకు, అక్షర జ్ఞానములేని జీవితాలకు అజ్ఞానపు చీకటిని పారదోలగా, అజ్ఞానపు చీకటిని పారదోలగా. సావిత్రిబాయి పూలే యొక్క చరిత్రని భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దేశ జనాభాలో సగభాగమైన మహిళలకి వాళ్ళని సమానంగా చూడటం లేదు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళు వివక్షతకు గురి అవుతున్న పరిస్థితి ఉంది. 74 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో ఓటు హక్కు అయితే మహిళలకు ఇచ్చారా కానీ వాళ్ళు సమాన ప్రాతిపదికగా చూడటం లేదు. వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేదు, రాజకీయ స్వాతంత్రం లేదు, సాంఘిక స్వాతంత్రం లేదు. కాబట్టి ఈ 3 స్వాతంత్రాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళలకు ఇవ్వాలని చెప్పి, అందరికీ ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో రాసినా కూడా భారత పాలకులు చేయటం లేదు. అందువల్ల ఈరోజు వర్తమాన కాలంలో సావిత్రిబాయి పూలే చరిత్రని మహిళలందరూ, దేశ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ 80% ఉన్న వాళ్ళు ఇప్పటికీ 50% కూడా చదువు రాని వాళ్ళుగా ఉన్నారు. అందరికీ చదువు రావాలి, అందరికీ అన్ని అవకాశాలు రావాలని చెప్పి రాజ్యాంగాలు రాసుకుంటే ఈనాటికి కూడా ఆధునిక ప్రపంచంలో అగ్రరాజ్యాల పక్కల భారతదేశం ఉన్నప్పటికీ కనీసం భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకి చదువే రాని పరిస్థితి ఉంది. ఇప్పటికీ అంటరానితనం కొనసాగుతుంది. కాబట్టి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే మార్గంలో పయనిస్తూ ముఖ్యంగా మహిళల్లో మేటి మణిపూస. ఆమె పెద్ద వయసులో విద్య నేర్చుకుంది, విద్య నేర్పింది. విద్య నేర్పడం కొరకు గడప దాటి బయటకు వచ్చింది. అది అతి నిమ్న జాతి బాలుగులకు. బ్రాహ్మణ లోకం ఉలిక్కి పడ్డది, పూరకంతో ఊగిపోయింది. ఆమెపై వాళ్ళు రాళ్ల వర్షం, తిట్ల వర్షం కురిపించారు. ఆమెను వెనక్కి పంపించడానికి ఆమె దుస్తులపై బురద జల్లారు. కానీ ఆమె సంకల్ప బలం ముందు వారి హనుమంతుని ముందు కుప్పిగంతులయ్యాయి. వారు సంచరించే అడవిలో
కాలనాగులు బుసగొడతాయని, తోడేళ్లు దాడి చేస్తాయని తెలియనంతటి వెర్రివాళ్ళు కారు. ఈ కాలనాగులు గోవిందరావు ఫూలే బుర్రలో దూరి విషం కక్కాయి. ఫలితం దంపతులు కట్టుబట్టలతో రోడ్డు పైన పడ్డారు. ఆనాడు ఫూలే బలం బలగం రెండూ కూడా సావిత్రిబాయి దుప్పట్లు అమ్మి ఆయనకి ఆర్థిక మంత్రి అయింది. అలాగే ఈమె సంకల్ప బలం ముందు తోడేళ్ల మొన్ని తోక ముడిచాయి. సంతులేని సావిత్రిబాయి అనేక మందికి అమ్మ అయింది. గిరీశం లాంటి గుంట నక్కల చేతుల్లో వంచితులైన విధవరాళ్లకు పురుళ్ళు పోసింది. ఆకున్న వారికి అన్నబుట్టయింది. అలాగే తన చివరి ఫూలే గారు చనిపోయినా కూడా తన కొన ఊపిరి వరకు తన భర్త ఆశయాల్ని కొనసాగించింది. కాంగ్రెస్ పార్టీ అయితేనే దేశానికి రాష్ట్రానికి మేలు జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారికి ఈదా సుధాకర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తాను మిలిటరీలో పనిచేశానని, రాష్ట్ర విభజన తరువాత కొంత ఇబ్బంది పడినప్పటికీ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని భావించారని, కానీ 2 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చినా ఏమీ మార్పు రాలేదని, అభివృద్ధి శూన్యంగా ఉందని బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కోవూరు శివానందరెడ్డి అన్నారు. కేంద్రం రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, అందుకోసం పార్టీలో చేరటం జరిగిందని అన్నారు. మైల దిలీప్, రాయకాకుల శ్రీనివాసులు, చల్లా మహేష్ బాబులను సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రసూల్, కరీముల్లా ఖాన్, రవి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కోవూరి శివానందరెడ్డి గారు పనిచేసి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకంతో రాష్ట్రం దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమైనటువంటి ఒక అభిప్రాయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి వారికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మైలా దిలీప్ గారు, కాయకాకుల శ్రీనివాస్ గారు, చల్లా మహేష్ బాబు గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరటం జరిగింది. వీరందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితేనే దేశానికి రక్షణ, యువతకి ఉద్యోగావకాశాలు వస్తాయి, దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుద్ది, అలాగే కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి చేయటం, అమరావతి రాజధానిని నిర్మించడం అనేది, అలాగే ఏవైతే విభజన చట్టంలో హామీలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేరాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి ఒక సంకల్పంతో, ఒక నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉంది. మరి ఈ విషయం మీద కోవూరి శివానందరెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేను గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేశాను. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 1995 వరకు పనిచేశాను. దాంట్లో ప్రజలకు రాజకీయ జోక్యం ఎక్కువయ్యి ప్రజలకు మేలు చేసే అవకాశం లేక బయటకు వచ్చేసాను. తర్వాత వ్యవసాయం చేసుకుంటా ప్రకాశం జిల్లాలో పొలం కొనుక్కొని ఆ జీవనాధారంగా నేను జీవనం సాగిస్తున్న సమయంలో 2013 మన రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయం గురించి నేను బాధపడి మనలాంటి రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండకుండా పక్క నుండి ఎవరి పనాలు చేసుకుంటూ ఉంటే రాజకీయాలు ఇట్లాగే ఉంటాయని చెప్పేసి ఈ పార్టీ అయితేనే ఈ హామీలన్నీ నెరవేర్చగలిగి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం పడుతుందనే ఉద్దేశంతో నేను గట్టిగా ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ విభజన హామీల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి పనిచేయడానికి
అనే కృతనిశ్చయంతో ఇక్కడికి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. టంగుటూరు మండలం ఆలకూరపాడు ప్రభుత్వ పాఠశాల అంటేనే ప్రత్యేకత. అక్కడ విద్యార్థులను ప్రేమించే ఉపాధ్యాయులు మెండుగా ఉంటారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో రాణించేందుకు నిత్యం ఆరాటపడుతూ విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తుంటారు. టంగుటూరు నుంచి కార్పొరేటివ్ స్కూలు వదిలి రోజు 70 మంది పిల్లలు ఆలకూరపాడు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారంటే ఆ స్కూల్ ఎంత ప్రత్యేకమైనదో అర్థం చేసుకోవచ్చు. స్కూల్కి హెడ్ మాస్టర్గా ఉన్న వాకా వెంకటేశ్వరరెడ్డి ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనకు స్కూల్ పిల్లలంటే సొంత బిడ్డల లెక్క. వారిని చదువుతో పాటు ఆటలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఎంతో శ్రమిస్తూ చేయూతనందిస్తూ వారిని ప్రోత్సహిస్తుంటారు. వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తూ గొప్ప ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతారు వెంకటేశ్వరరెడ్డి. అది మేము గమనించి బాలికల పట్ల శ్రద్ధ తీసుకొని వాళ్ళని మంచి ఉన్నత స్థాయికి చేర్చాలని చెప్పి వాళ్ళకి స్పెషల్గా కోచింగ్ ఇచ్చి మా పీడీ సారు వాళ్ళని సాయంత్రం 7 గంటల దాకా ఇక్కడ ఈ స్కూల్లో ఉండి కోచింగ్ ఇచ్చి ఈ అమ్మాయి ఉన్నతికి పాటుపడ్డాడు. ఇలాంటి నేషనల్స్ భవిష్యత్తులో చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇదే విధంగా మేము కొన్ని ఫ్యామిలీని బాగు చేయడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము. మేము 24 అవర్స్ ఇక్కడ స్కూల్లోనే ఉండి ఈ స్కూల్ యొక్క బాగోగులు వాళ్ళ యొక్క మంచి చెప్పర్లు విద్యార్థుల యొక్క ఉన్నత స్థితికి పాటుపడుతూ మా యొక్క జీవితాన్ని మా ఆనందపరంగా చేసుకోవడానికి మ్యాక్సిమం మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు దీంట్లోనే ఉంది. కాబట్టి ఇటువంటి డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్ అనేకం చేస్తూ ఉన్నాము. అనేక మంది ఫ్యామిలీస్ని మంచి ఉన్నత స్థితులకి మంచి అమెరికాలు ఐఏఎస్ ఐపీఎస్ ఈ స్పోర్ట్స్కి సంబంధించిన సెలక్షన్కి పంపుతూ మా మంచి సర్టిఫికేట్స్ నేషనల్ 100 ఏళ్ల పైబడిన చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక ఒంగోలు జేఎంబీ చర్చ్ ప్రతిష్ట రోజు రోజుకు మసకబారుతుంది. గతంలో 2 వర్గాలుగా విడిపోయి చర్చి అధికారం మాదంటే మాదని కొట్టుకున్నంత చేసుకున్నారు. కోర్టు జోక్యం చేసుకుని వివాదానికి తాత్కాలిక విరామం ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 2 గ్రూపులుగా విడిపోయి చర్చికి ఎడమవైపు ప్రార్థనలు చేసుకుంటున్నారు. తాజాగా ప్రత్యేకంగా చర్చికి ఎడమవైపు ప్రార్థనలు చేసుకుంటున్న వర్గంలో కమిటీ ఎన్నిక విషయంలోనే సభ్యులు కొట్లాటకు దిగారు. ఐక్యత కలిగి నా ప్రభుత్వం జరిగించటకు నీ కృప నీ కాపుదల దయచేయండి. అందరికీ సమాధానము ఐక్యతను దయచేయండి. సంఘ కార్య ఒకరిని గారిని ప్రొడక్ట్ చేయాలని జమీందార్ గారు సెకండ్ చేస్తున్నారు. అమ్మా చైర్మన్ గారు బైలో ప్రకారంగా పాస్టర్ చైర్మన్ ఆదివారం ఎవరు కూర్చోమ్మా. నేను నుంచొని మాట్లాడతాను. నేను పాస్టర్ని. ఐ హావ్ ఎవ్రీ రైట్. నేను చైర్మన్ ఎందుకు ఉండకూడదు? మీరు ఉండడానికి లేదని ఎందుకంటే ఎవరు చెప్పారు? పాస్టర్ అంటే మన సంఘానికి పాస్టర్ కదా. మన డీజే అగస్టిన్ గారే పాస్టర్ కాబట్టి ఆయనే కోర్టు ఆర్డర్ మీరు నన్ను ఒంగోలులోని 3 పాలెాలకు చెందిన 3 సభ్యులను కమిటీలోకి తీసుకునే విషయంలో ఎన్నిక జరిగింది. 3 స్థానాలకు ఓటింగ్ జరగగా 3 ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తీర్మానించారు. మధ్యలో ఏమైందో ఏమో క్లవ్పేటకు చెందిన సభ్యుని ఎన్నిక విషయంలో గొడవకు దిగడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. క్లవ్పేటకు చెందిన వై అరుణ్ ధీరజ్, దండుపాలెంకు చెందిన బి పీటర్, తూర్పు క్రిస్టియన్ పాలెంకు చెందిన
సోమయాజులు ఎన్నికయ్యారు. క్లౌపేటకు చెందిన అరుణ్ ధీరజ్ ఎన్నిక చెల్లదంటూ, క్లౌపేటకు చెందిన సంఘ పెద్దల అనుమతి లేదంటూ పోటీలో ఉన్న వినోద్ వర్గీయులు గొడవకు దిగారు. ఎన్నికయ్యాక ఇలా చేయటం ఏమిటని కమిటీ సభ్యులు సర్ది చెప్పే క్రమంలో ఇరు వర్గాలు దుర్భాషలాడుకుంటూ ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. కాసేపు యుద్ధ వాతావరణం నెలకొనడంతో సంఘ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో 2 టౌన్ సిఐ జగదీష్ పోలీసు సిబ్బందితో వచ్చి ఎన్నికలను వాయిదా వేసి ఇరు వర్గాలను పంపించారు. మళ్ళీ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియాల్సి ఉంది. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి వైసీపీ ఇన్ఛార్జ్ పాణ్యం హనిమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబ్ధిదారులకు 3,000 రూపాయల పెన్షన్ అందజేశారు. సీఎం వై జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలకు పెన్షన్ 3,000 రూపాయలకు పెంచి పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ ఇస్తున్నట్లు హనిమిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో చైర్పర్సన్ లక్కిబోయిన ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్ దేశ్ పరమేష్, కమిషనర్ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, నాగసూరి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. అన్ని వార్డులకి డిస్ట్రిబ్యూషన్ జరగాలి ఇన్ఛార్జి గారి చేతుల మీదుగా. అన్ని వార్డులకి డిస్ట్రిబ్యూషన్ జరగాలి ఇన్ఛార్జి గారి చేతుల మీదుగా. ఇప్పటి వరకు 4,008 కొత్త పెన్షన్లు ఇస్తున్నారు. 1,20,00,000 32,000 రూపాయలు చెప్పులే. నరేంద్ర గారిని మాట్లాడుతూ కూర్చున్నాం. సోదరుడు అమ్మాయి కూడా బాగా ఎమోషనల్ మాట్లాడింది. మీకు ఏం ఇబ్బంది లేదు, నేనున్నాను. మాటలు తక్కువ ఉంటాయి. శాతంలో మీకు చాలా నా పవర్ కనిపిస్తుంది. ఎంత పవర్ కనిపిస్తుంది అంటే అంత పవర్ కనిపిస్తాను. నేను ఎంతవరకు వెళ్తా, ఎవరికి తగ్గే అవసరం లేదు. నా బిజినెస్ నాకున్నాయి. అట్లా అందువల్ల భయపడాల్సిన పని లేదు. నేను ప్రేమకే భయపడతా. ఎదిరిస్తే దేనికి కట్టేది నేను. ప్రేమకు మాత్రం ఖచ్చితంగా భయపడతాను నేను. ఎందుకంటే అప్పుడు ఎదిరించుకోలేనని మీరు చూపించే పేద ప్రేమాభిమానాలు నేను ఫ్యూచర్లో ఏ విధంగా రుణం తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాను. అందరికీ అద్దంకి మండలం బొడ్డువారిపాలెం గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయుష్మాన్ భవ కార్డులు, ఉజ్వల గ్యాస్, కిసాన్ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిఎస్ పద్మాంజలి, ఏపీజీబీ మేనేజర్ సుధారాణి, రూట్ ఆఫీసర్ విజయపాల్, కోఆర్డినేటర్ పోలవరపు అనుప్రసాద్ పాల్గొన్నారు. రేషన్ కార్డులో పేర్లు అందరూ ఉంటాయి. తల్లి, తండ్రి, వాళ్ళ పిల్లలు.
ఎవరైనా సరే ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి గ్యాస్ ఉండవు. కొత్తగా పెళ్లిళ్ళై బయటకు వచ్చిన వాళ్ళు, గురిపోయి ఉన్నవాళ్ళు, వాళ్ళకి డిఎస్సి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ మరి రెండు ఉన్నాయి. ఇవి టైప్ అయ్యి ఇవి గౌరవిస్తున్నాయి. ఇవి మీరు ఇక్కడ మిస్ అవ్వలో అప్లై చేసుకోండి. ఇకపోతే ముద్రా గ్యాస్, ఇది గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కింద ఈ గ్యాస్ అప్లై ఇచ్చారు ప్రజల కోసం. మరి ఎవరికి తెలియదు. ఈ గ్రామంలో ఎంతమంది గ్యాస్ అప్లై చేశారు? ఏమ్మా అప్పుడు మోడీ గారు తెలుసు. మరి ప్రధానమంత్రి నెక్స్ట్ వన్ గ్రామంలో క్రాసింగ్ ఉన్నారండి. ఒక్కరికి తెలీదా? నాబార్డ్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టిన వ్యవస్థ. లోన్ లేమని మేకలు, గొర్రెలు, నాటుకోళ్లు, చీమ పందులు, కుందేళ్లు ఇలాంటి అగ్రికల్చర్ పర్పస్ లోన్స్. గత సంవత్సరం లోన్లు పెట్టుకోవడం తెలియక చెప్పేవాడు లేక 500 కోట్లు పోయిపోయి అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు వంట వార్పు నిర్వహించి రోడ్డు మీదనే భోజనాలు చేశారు. కార్మికుల న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామని సిపిఎం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు సుబ్బారావు, పొద్దురాజు, వెంకటేశ్వర్లు, మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది, గర్వం శత్రువుల్ని పెంచుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.